30వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. సహోదరి సహోదరులారా, మనల్ని బలపరిచే దేవుడు ప్రభువు. ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆరోగ్యపరమైన బలహీనతలు, ఆర్థికపరమైన బలహీనతలు, ఆత్మీయపరంగా ఉండే బలహీనతలు, ఇలా ఎన్నో బలహీనతలతో మనిషి బాధపడుతూ ఉంటాడు. కేవలం మన సొంత శక్తితో బలహీనతలను అధిగమించడం కష్టమే అవుతుంది. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క సహాయం కోసము మనం ప్రార్థిస్తామో ప్రభువు మనల్ని బలపరుస్తాడు. ఒక్కోసారి మన శక్తికి జ్ఞానానికి మించిన పనులను మనం చేయవలసి ఉంటుంది. మన శక్తితో ఆ కార్యాన్ని జరిగించడం అసాధ్యమే అనిపిస్తుంది. కానీ ప్రభు యొక్క సహాయం మనకుంటే మన శక్తికి జ్ఞానానికి మించిన కార్యాలను మనం విజయవంతంగా చేస్తాము. కేవలం మన బలాన్ని, జ్ఞానాన్ని, ధనాన్ని, మనల్ని మనము లేదా ఇతరులను నమ్ముకునే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ మనల్ని బలపరచమని ప్రభు యొక్క సహాయం కోసము ప్రార్థించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎటువంటి బలహీనత నుండైనా విడిపించి బలపరిచే గొప్ప దేవుడవు ప్రభువా. ఎవరెవరైతే ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నారో నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నావు తండ్రి. మీరే మమ్మల్ని స్వస్థపరిచి మాకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని దయచేయండి ప్రభువా. ఎవరైతే ఆర్థిక పరంగా బలహీనంగా ఉన్నారో నూతనమైన మార్గాలను తెరిచి వారిని అభివృద్ధి పరిచి తగిన సమృద్ధిని దయచేయండి తండ్రి. ఎవరైతే పాపమునకు బానిసై మీకు దూరమై ఆత్మీయముగా బలహీనంగా ఉన్నారో అటువంటి వారిని మీరే దర్శించండి ప్రభువా. మీరే అన్ని రకముల చీకటి శక్తుల నుండి వారిని విడిపించి ఆత్మీయముగా బలపరచండి తండ్రి. కేవలం మా జ్ఞానాన్ని, బలాన్ని లేదా ఇతరులను నమ్ముకునే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేత మేము బలపరచబడుతూ ప్రతి కార్యాన్ని విజయవంతంగా చేయడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.